హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు సిఐడి అధికారులు మెరుపు దాడి చేసి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందిన 10 మంది టాప్ వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏంటా కారణాలు అనేది పూర్తిగా తెలుసుకుందాం. అయితే మీరు చేయాల్సింది ఒకటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా అన్న దానిపైన నాకు ఒక చిన్న క్లారిటీ అయితే కూడా వస్తుంది. అలాగే నన్ను నేను మార్చుకోవడానికి మీ కామెంట్ అనేది నాకు బాగా ఉపయోగపడుతుంది. దయచేసి కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గుంటూరులో సిబిఐ అధికారులు మెరుపు దాడికి దిగారు. కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలోని విస్తృత తనిఖీలైతే నిర్వహించారు. మెరుగైన నాక్ రేటింగ్ కోసం లక్షల రూపాయల మేర ముడుపులు ఇచ్చినట్లు ఫిర్యాదుల మీద అందుకున్న నేపథ్యంలో ఈ దాడులకు చేపట్టారు. అవి రుజువు కావడంతో కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన జీవి సారథి వర్మను అరెస్ట్ చేశారు. అలాగే లంచం తీసుకున్న కేసులో నాక్ టీం సభ్యులు సైతం ఉండడంతో నిర్వెరపోయారు. అంతటితో వదిలేయకుండా గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు ఉన్నత విద్యా సంస్థలపైన ఏకకాలంలో ఈ దాడులు కొనసాగించారు. అయితే దీనికోసం సిబిఐ అధికారులతో పాటు కూడిన 15కు పైగా టీంలు రంగంలోకి దిగారు. అయితే ఈ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే గుంటూరు వడ్డేశ్వరంలో ఉంది. కేఎల్ యూనివర్సిటీ A++NAAC అక్రిడేషన్ రేటింగ్ కోసం లంచం ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే అందాయి. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు అయితే తమ చేతికి చిక్కడంతో సిబిఐ అధికారులు ఈ మెరుపు దాడుకు దిగినట్టు తెలుస్తుంది. నాక్ రేటింగ్ కోసమే ఇదంతా చేశారు అని తెలుసుకొని వాళ్ళ గుట్రెట్టే చేశారు. అయితే నాక్ అధికారులు లంచం ఇచ్చినట్లు రుజువు కావడంతో వైస్ ఛాన్సలర్ జీవి సారథి వర్మతో పాటుగా మరో 10 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మందికి పైగానే కేసులు నమోదు చేశారు. అయితే యూనివర్సిటీ అనుకూలంగా రేటింగ్ ఇవ్వాలంటూ ఏకంగా నాక్ టీమ్ కు లంచం ఇచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిబిఐ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గుంటూరు, చెన్నై, బెంగుళూరు, విజయవాడ, పాలమూరు, అలాగే సబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, అలాగే న్యూఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లోని సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా అక్రిడేషన్ ప్రక్రియను ప్రభావితం చేయడానికి లంచంగా ఇచ్చిన నగదు, బంగారం, ల్యాప్టాప్లు, మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 37 లక్షల రూపాయల నగదు, 6 లెనోవో ల్యాప్టాప్లు, ఒక iPhone 16 Pro మొబైల్ ఫోన్, అలాగే ఒక బంగారు నాణెం, అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ బ్యాగ్ ను కూడా వీళ్ళు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో గుంటూరు కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్స్ అయిన జీవి సారథి వర్మ, కేఎల్యు వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజాహరిన్, కేఎల్యు యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ అయిన ఏ రామకృష్ణ, రామచంద్ర చంద్రవంశీ యూనివర్సిటీకి చైర్మన్ అయిన నాక్ తనిఖీ టీం సభ్యుడు సమరేందర్ నాథ్ సహా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిపైన అయితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. విద్యా సంస్థలలోని పేరు ప్రఖ్యాతులు ఇంకా పెంచుకోవాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం మన పిల్లల్ని మంచి కాలేజీల్లోని మంచి యూనివర్సిటీలోని చదివిస్తున్నాం, వేల లక్షల డబ్బులతోని చదివిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ పేరును వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారో తెలుస్తుంది కదా. అయితే మంచి విద్యను అందించి ఆ పేరు ప్రఖ్యాతులన్నీ పొందాల్సింది పోయి అడ్డదారులు తొక్కి పేరు ప్రఖ్యాతులు పొందాలనుకున్న వారికి జైలే గది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.